వీక్షకులకు తెలుగు తెలుసుకో 9వ ఎపిసోడ్కు 7వ తరగతి 2వ పాఠంలోని నాయనమ్మ స్వాగతం చెబుతోంది. ఈ ఎపిసోడ్లోని ప్రశ్నలు చాలా తేలికగా అనిపించవచ్చు, కానీ ఒక్కొక్కప్పుడు అవే మనని ఇబ్బంది పెడతాయి. ఈ 10 ప్రశ్నలలో మీరు 10 సెకండ్లలోగా ఎన్నింటికి జవాబులు చెప్పగలరో చూడండి. మీ తెలుగు తెలుసుకోండి. ముందుగా గత ఎపిసోడ్లోని జవాబు చెప్పకుండా వదిలివేసిన ప్రశ్న, వాగ్దానము పదాన్ని విడదీసి సంధి పేరు చెప్పండి. వాక్ ప్లస్ దానము, వాగ్దానము, జస్త్వ సంధి సరైన సమాధానం. నా ఈ ప్రశ్నకు అందరికంటే ముందు జవాబు చెప్పిన విశ్రాంత ఆంగ్లోపాధ్యాయులు, అమెరికా నివాసి శ్రీ అయ్యదేవర శేషగిరిరావు గారు మరియు అన్నపురెడ్డిపల్లి తెలుగు ఉపాధ్యాయులు శ్రీ జె హుస్సేన్ గారికి నా హృదయపూర్వక శుభాభినందనలు. 7వ తరగతి నాయనమ్మ పాఠం నుంచి నేను అడుగుతున్న మొదటి ప్రశ్న, ఈ క్రింది వాటిలో అక్షర దోషం లేని పదం ఏది? ఈ క్రింది వాటిలో అక్షర దోషం లేని పదం ఏది? తెలుగే కదా అని తేలిగ్గా తీసుకుని చాలా మంది చిన్న చిన్న తప్పులు చేసేస్తుంటారు. అలాంటి వారిని హెచ్చరించడానికి ఈ ప్రశ్న. ఏ స్ఫూర్తి, బి స్ఫూర్తి, సి స్ఫూర్తి, డి స్ఫూర్తి. మీ సమయం ఇప్పుడు మొదలైంది. ఈ క్రింది వాటిలో అక్షర దోషం లేని పదం ఏది అంటే సి స్ఫూర్తి సరైన సమాధానం. నాయనమ్మ పాఠం నుంచి నేను అడుగుతున్న 2వ ప్రశ్న, మన వల్ల తప్పు జరిగితే ఏమి అడగాలి? మన తెలుగు కేవలం భాషా జ్ఞానాన్నే కాకుండా బ్రతుకుబాటలో సంస్కారాన్ని కూడా తెలియజేస్తుంది. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే వారికి ఇది అవసరం కనుక 7వ తరగతి వారికి నాయనమ్మ పాఠం ఇవ్వడం జరిగింది. అందువల్ల మరోసారి మన వల్ల తప్పు జరిగితే ఏమి అడగాలి? ఏ గౌరవం, బి క్షమాపణ, సి వందనం, డి కారణం. మీ సమయం ఇప్పుడు మొదలైంది. మన వల్ల తప్పు జరిగినప్పుడు క్షమాపణ అడగాలి కాబట్టి బి సరైన సమాధానం. నాయనమ్మ పాఠం నుంచి నేను అడుగుతున్న 3వ ప్రశ్న, రవి తల్లిదండ్రులకు ఎంతమంది పిల్లలు? మనకు ఎంతటి బోధనానుభవం ఉన్నా అప్పుడప్పుడు పాఠ్యాంశంలోని కొన్ని విషయాలు మన స్మృతి పదం నుంచి జారిపోతుంటాయి. వాటిని తిరిగి జ్ఞప్తికి తెచ్చుకునేందుకే ఈ ప్రశ్న. రవి తల్లిదండ్రులకు ఎంతమంది పిల్లలు? ఏ ముగ్గురు, బి ఇద్దరు, సి ఒక్కరు, డి అసలు లేరు. మీ సమయం ఇప్పుడు మొదలైంది. రవి తల్లిదండ్రులకు ఎంతమంది పిల్లలు అంటే ముగ్గురు. అంటే రవికి ఒక తమ్ముడు చెల్లి కూడా ఉన్నారు అని పాఠ్యాంశంలో ఉంది, గమనించండి. నా చేత అడగబడుతున్న 4వ ప్రశ్న, నాయనమ్మ అనే పదాన్ని విడదీయండి. ఒక పదాన్ని విడదీయమన్నప్పుడు అందులోని అక్షరాలను అటు ఇటు జరిపి మధ్యలో ప్లస్ గుర్తుంచితే సరిపోతుంది అని చాలా మంది పిల్లల భావన. కానీ సరిగా విడదీయడం ఎలాగో నేర్పడం కోసమే ఈ ప్రశ్న. నాయనమ్మ అనే పదాన్ని విడదీయండి. ఏ నా ప్లస్ ఎనమ్మ, బి నాయ ప్లస్ నమ్మ, సి నాయన ప్లస్ మ, డి నాయన ప్లస్ అమ్మ. మీ సమయం ఇప్పుడు మొదలైంది. నాయనమ్మ అనే పదాన్ని విడదీస్తే డి నాయన ప్లస్ అమ్మ సరైన సమాధానం అవుతుంది. నేను అడుగుతున్న 5వ ప్రశ్న, మనిషి మనస్సుకు విషం వంటిది ఏదని నాయనమ్మ చెప్పింది? మరొకసారి, మనిషి మనస్సుకు విషం వంటిది ఏదని నాయనమ్మ చెప్పింది? ఏ ఈర్ష్య, బి ద్వేషం, సి అసూయ, డి అన్నీ.
మీ సమయం ఇప్పుడు మొదలైంది. మనిషి మనసుకు విషం, ఈర్ష్య, ద్వేషం, అసూయ అన్నీ అవుతాయి. కానీ నాయనమ్మ ఏదని చెప్పింది అంటే ఏ ఈర్ష్య సరైన సమాధానం అవుతుంది. నేను అడుగుతున్న 6వ ప్రశ్న, పని పూర్తయినట్లుగా తెలిపే క్రియ ఏది? క్రియ అంటేనే పని. ఆ పని పూర్తయినట్లుగా తెలిపే క్రియ ఏది అనేది ప్రశ్న. ఏ ఉపోద్ఘాతం, బి ముగింపు, సి సమాపక, డి అసమాపక. మీ సమయం ఇప్పుడు మొదలైంది. పని పూర్తయినట్లుగా తెలిపే క్రియ ఏది అంటే సమాపక క్రియ, అంటే సి సరైన సమాధానం. నాయనమ్మ పాఠం నుంచి నేను అడుగుతున్న 7వ ప్రశ్న, పంచమీ విభక్తిలోని ప్రత్యయాలు ఏవి? ప్రథమ విభక్తి నుంచి సంబోధన ప్రథమ విభక్తి వరకు మొత్తం 8 విభక్తులు, ప్రతి విభక్తిలోనూ కొన్ని ప్రత్యయాలు ఉన్నాయి. వాటి నుంచి నేను అడుగుతున్న ప్రశ్న, పంచమీ విభక్తిలోని ప్రత్యయాలు ఏవి అని. ఏ కొరకు కై, బి వలన కంటే, సి యొక్క లోపల, డి చేత తో. మీ సమయం ఇప్పుడు మొదలైంది. పంచమీ విభక్తిలోని ప్రత్యయాలు ఏవి అంటే బి వలన కంటే అనేది సరైన సమాధానం. ఈ పాఠం నుంచి నేను అడుగుతున్న 8వ ప్రశ్న, ఈ క్రింది వాటిలో ఈ పాఠంతో సంబంధం లేని వస్తువు ఏది? మరొకసారి, క్రింది వాటిలో ఈ పాఠంతో సంబంధం లేని వస్తువు ఏది? ఏ చెద్దరు, బి చెప్పులు, సి జడగంటలు, డి జపమాల. మీ సమయం ఇప్పుడు మొదలైంది. ఈ పాఠంలో నాయనమ్మ చెద్దరు, చెప్పులు, జపమాల వస్తువుల్ని ఎప్పుడు తన పక్కన ఉంచుకునేది అని చెప్పబడింది కనుక జడగంటలు ప్రస్తావన లేనందున సి జడగంటలు సరైన సమాధానం అవుతుంది. నాయనమ్మ పాఠంలోని 9వ ప్రశ్న, ఈ క్రింది వాటిలో తెలంగాణ మాండలికం కాని పదం ఏది? ఈ క్రింది వాటిలో తెలంగాణ మాండలికం కాని పదం ఏది? కాని పదం. ఏ దూప, బి దూస్తు, సి ముభావం, డి గోళీలు. మీ సమయం ఇప్పుడు మొదలైంది. దాహం అనే పదాన్ని దూప అని, దువ్వడాన్ని దూస్తు అని, మందు మాత్రలను గోళీలు అని తెలంగాణ మాండలికంగా పేర్కొనవచ్చు. కానీ ముభావం అనే పదాన్ని తెలుగు మాట్లాడి ప్రతి ప్రాంతం వారు ఉపయోగిస్తారు కనుక సి సరైన సమాధానం అవుతుంది. ఈ పాఠం నుంచి నేను అడుగుతున్న ఆఖరు ప్రశ్న అంటే 10వ ప్రశ్న, విభక్తి లింగ వచన భేదం లేని భాషా భాగం ఏది? మరొకసారి, విభక్తి లింగ వచన భేదం లేని భాషా భాగం ఏది? ఏ విశేషణం, బి క్రియ, సి అవ్యయం, డి సర్వనామం. మీ సమయం ఇప్పుడు మొదలైంది. అదేంటి ఆనవాయితీని మర్చిపోయి అన్ని ప్రశ్నలకు జవాబులు చెప్పేస్తున్నాడు అనుకుంటున్నారా? కాదు, ఈ చివరి ప్రశ్న మీకోసమే. దీని సరైన సమాధానాన్ని నాకు మీ కామెంట్ ద్వారా తెలపండి. తరువాత ఎపిసోడ్లో మీ ఫోటో చూసుకోండి. 6, 7, 8, 9, 10 తరగతులకు సంబంధించిన తెలుగులోని ప్రతి పాఠం నుండి 10 ప్రశ్నలు అడిగే తెలుగు తెలుసుకో కార్యక్రమంలో మరొక తరగతి తెలుగుతో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలతో మీ కృష్ణార్జున్ రంగపురి.